ఇప్పుడు టిట్కో ఇల్లు పరిశీలనకు అయితే చైర్మన్ గారు వచ్చారు. అంటే గతంలో ఎలా ఉండింది ఈ టిట్కో ఇళ్ళ పరిస్థితి ఎలా ఉండింది అంటారు? అయితే ఈ టిట్కో ఇల్లు 2019కి ముందే పూర్తి అయిపోయినాయి. ఇది 2019లోనే ఇది మన కేంద్ర ప్రభుత్వం అప్పుడు టీడీపీ మన కూటమి ప్రభుత్వంలోనే నిర్మించినవి. అయితే ఇప్పటికి పూర్తి అయిపోయినాయి. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి లేక అతను చిత్తశుద్ధి ఉండుంటే అది 2019 ఎలక్షన్ అయిన తర్వాత 2020లోనే ఇచ్చేసి ఉండొచ్చు. అయినప్పటికీ అతను ఒక కక్షపూర్తి ధోరణితోని అలాగే నిర్లక్ష్య ధోరణితోనే ఆయన వ్యవహరించడం వల్ల ఈ టిట్కో ఇల్లు ఈరోజు శిథిలావస్థకి చేరి ప్రజాధనం చాలా వరకు వృధా అయిపోయింది. అలాగే అనేక మంది లబ్ధిదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇల్లు డబ్బులు కట్టి డాక్యుమెంట్స్ వచ్చి అంటే ఈఎంఐ సిస్టంలోనే అప్పుడు కొంత అమౌంట్లు కట్టి డబ్బులు అలాగా టెన్షన్ ఇదయ్యి అలాగే చాలా మంది ఆందోళన చెంది హార్ట్ అటాక్లు వచ్చి చాలా మంది దుర్మరణం పాలవటం ఇలాగ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటిని టిట్కోయిలన్నీ మొత్తం కూడా నిర్వీర్యం చేసేసి ప్రజాధనాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా నిరుపయోగంగా చేసింది. అయితే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టిట్కో చైర్మన్ మన అజయ్ గారు ఈరోజు పరిశీలనకు రావడం జరిగింది. అలాగే ఈయన గతంలో నెల్లూరు కానీ అనేక టిట్కో ఇళ్లను సందర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. వీటికి వీలైనంత త్వరగా వీళ్ళకి పూర్వ వైభవం తెచ్చి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రజలకైతే ఇది ఒక శుభదినం. ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా 100% కూడా మంచి జరుగుతుందని మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కంప్లీట్ అవుతుంది. ఎలా ఉంది ప్రస్తుతానికి? అయితే కూటమి ప్రభుత్వం రావడానికి ముందు గత ఎలక్షన్కి ముందు చూస్తే మనం గత ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి ఒక దారుణ పరిస్థితిలో ఉంది. ప్రజలకి ఏదైనా ఒక పథకం ఇవ్వాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టడం, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడం, లేదంటే కేంద్రం దగ్గర లేదా ఇతర సంస్థల దగ్గర అప్పులు తేవటం, ఇలాగా ఏదైనా ఒక పథకం తేవాలంటే అప్పు లేదా ప్రజల ఆస్తులు అమ్మటం, లేదు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే అప్పు తేవాలి లేదా ఆస్తులు అమ్మాలి. అటువంటి దుస్థితి నుంచి ఈరోజు టైం టు టైం గవర్నమెంట్ ఉద్యోగులకి కానీ లేదా పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కేంద్రం నుంచి కూడా వాళ్ళు ₹1 కూడా తేలేకపోయారు. కేవలం పబ్బం గడుకునే పని చేశారు. అయితే ఈ 7 నెలల్లో కేంద్రం నుంచి కూడా మనకు చాలా నిధులు వచ్చినాయి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఆయన శాఖ ఏదైతే ఉందో మన గ్రామీణ అభివృద్ధి శాఖలోని గత ప్రభుత్వంలోని మన రైతుల అకౌంట్లు జీరో చేసేసి ఒక్కొక్క అకౌంట్ ₹1500 ఏమో ఉంచారంట. 7 అకౌంట్లోని రైతులను మోసం చేసినట్టు ప్రభుత్వం. అయితే ఈరోజు అలాగే గత ప్రభుత్వం రైతులకి సంవత్సరం బకాయిలు వాళ్ళ ధాన్యం బకాయిలు సంవత్సరం బకాయిలు ఉంచారు. అవన్నీ కూడా వచ్చిన వారం రోజులకే మన ప్రభుత్వం వచ్చిన వారం రోజులకి ఆ బకాయిలన్నీ క్లియర్ చేశారు. రైతులకి ఎంతో మేలు చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచడం కానీ లేదంటే టైం టు టైం శాలరీస్ ఇవ్వడం కానీ అలాగే అనేక కొన్ని 3700 కిలోమీటర్లేమో మనకి రోడ్లు నిర్మాణం కానీ అలాగే రాజధానిలోని పనులు ప్రారంభించడం కానీ లేదా పోలవరం పనులు ప్రారంభించడం కానీ ఇలాగా అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం దూసుకెళ్తా ఉంది. 100కి 100% ప్రజా ఆదరణ పొందుతా ఉంది. ఇది చూసి వారవలేక కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ప్రజలకైతే వాస్తవాలు చూస్తా ఉన్నారు. ప్రజల కళ్ళ ముందు కనబడుతుంది అభివృద్ధి. వేస్తున్నటువంటి రోడ్లు కానీ ఇస్తున్నటువంటి పెన్షన్లు కానీ లేదంటే శాలరీస్ కానీ అలా మొదలుపెట్టిన పనులు కానీ ఇంతకుముందు ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఈరోజు అక్కడ కూడా కనబడే పరిస్థితి లేదు. పొరపాటున కనబడితే 2వ రోజు వాటిని ఆ గుంతల్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఈరోజు టిట్కో ఇల్లు కానీ రేపు ల్యాండ్ ఆర్డర్లో కానీ అలాగే గతంలో చూసాము ఒక వైసీపీ పోలీసులను కూడా వాచ్మెన్లా అనకూడదు ఇలాంటి పదాలు. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థను వాడుకున్నటువంటి గత ప్రభుత్వం ఈరోజు అధికారులు ఎంతో గర్వంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అయితే 100కి 100% సక్సెస్ గా నడుస్తూ ఉంది. అంటే జనసేన పార్టీకి కూడా గ్లాస్ సింబల్ పర్మనెంట్ అయితే చేస్తారు. భవిష్యత్తులో జనసేన ఎలా ఉండబోతుంది? జనసేన భవిష్యత్తు ఆల్రెడీ క్లియర్. 3వ స్థానం నుంచి ఈరోజు నంబర్ 1 స్థానంలో ఉంది. భారతదేశంలోని ఏ పార్టీ కూడా అయితే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు కూడా క్రియేట్ చేయలేనటువంటి ఒక చరిత్రని
జనసేన పార్టీ లిఖించింది. 10 ఏళ్ళ అతని అనుభవాన్ని, 10 ఏళ్ళ కష్టాన్ని, ఆ 100% స్ట్రైకింగ్ రేటు ఈరోజు భారతదేశంలో ఏ పార్టీకి లేదు. అంటే గెలవలేదు అని ఒక్కసారి గెలిచినా ఈ 100 సంవత్సరాల పార్టీలని తలదన్నేలా గెలిచారు. ఈ రోజు #1 భారతదేశంలోనే ఒక #1 స్థానంలో జనసేన పార్టీ ఉంది. ఈ రోజు జనసేన పార్టీకి మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా చాలా ఆదరణ వచ్చింది. మనం చూసాం, మన మహారాష్ట్రలో కానీ, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా, తమిళనాడులో కూడా చూస్తున్నాము. రేపు ఢిల్లీలో కూడా చూడబోతున్నాము. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ రోజు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదిగింది. ఖచ్చితంగా ఈ 1వ స్థానాన్ని అయితే కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.